హాయ్ గాయ్స్, నమస్తే అందరికి. నేను విజయ్ చెరుకూరి, విఎం డైలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు మన వ్లాగింగ్ కోసం నేను కొత్త ఐటమ్ పర్చేజ్ చేశాను. అది గ్రీనారో S13 Pro మైక్. మన వ్లాగింగ్ రికార్డింగ్ చేయడానికి ఒక మైక్ కావాలి కదా, నేను మైక్ తీసుకున్నాను. ఇదే గాయ్స్ మనం తీసుకున్న గ్రీనారో S13 Pro మైక్. బడ్జెట్ లో నేను మంచి మైక్ కోసం సెట్ చేశాను గాయస్. నాకు గ్రీనారో S13 Pro మైక్ దొరికింది. ఇది అరౌండ్ 1900 ఉంది, కానీ నాకు 1400 గా వచ్చింది. ఇది ఆఫర్ లో నేను 1400 గా తీసుకున్నాను. దీంట్లో మనకి 2 మైకులు వస్తాయి. నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను గాయస్. ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలో మీకు మొత్తం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే గాయస్ మనం తీసుకున్నది. మనకి బాక్స్ లో ఐఫోన్ కనెక్టర్ ఒకటి వచ్చింది, లైట్నింగ్ పోర్టు, అండ్ కేబుల్ ఒకటి వచ్చింది. ఇది మన సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మన డేటా ల్యాప్టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ డ్యూయల్ కేబుల్. ఇంకా లోపల ఏం లేవు గాయస్. వారంటీ కార్డు ఒకటి ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఉంది, అంతే. నెక్స్ట్ మన బాక్సే, మనం 2 మైక్స్లు. ఇదే గాయస్ 2 మైక్స్లు వస్తాయి మనకి. ఇదేమో కనెక్టరు, దీని ఫోన్కి కానీ ఆ కెమెరాకి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకుంటే వితౌట్ బ్లూటూత్ సహాయంతో ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాయి. ఇదో గాయస్, దీనికి సైడ్ బటన్ ఉంటుంది. ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి కొట్టుకుంటే మనకి మైక్ ఆన్ అయింది. ఈ పైన కనిపిస్తుంది చూసారా మెస్ లాగా, అది మనకి ఇన్ నాయిస్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి గాయస్, ఇప్పుడు నేను నా ఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది నా ఫోను. దీనికి ఇట్లా కీబోర్డ్ లోకి వచ్చేస్తే బ్లింక్ ఆన్ ఆగిపోయింది. చూడండి గాయస్, మీకు చూపిస్తాను. మళ్ళీ మైక్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ మన ఫోన్ కనెక్ట్ చేసిన కనెక్టర్ బ్లింక్ అవుతుంది చూడండి. అలా బ్లింక్ అయితే కనెక్ట్ కానట్టు. ఇప్పుడు నేను మైక్ ఆన్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి, మైక్ ఆన్ చేసిన ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది, బ్లింక్ అవడం ఆగిపోయింది చూడండి. అండ్ దీన్ని సింగిల్ ట్యాప్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ గాయస్, డబుల్ ట్యాప్ చేస్తే మ్యూట్ లో పడుతుంది, త్రిబుల్ ట్యాప్ చేస్తే మనకి రివర్బరేషన్ వాయిస్ ఆన్ అవుతుంది గాయస్. అంటే మనకి వాయిస్ బేస్ ఎక్కువ వస్తుంది ఆ మోడ్ ఆన్ చేసుకుంటే. చాలా బాగుంటుంది ఆ మోడ్ కూడా. గైస్ చూడండి, ఇలా ఉంటాయి 2 మైకులు. చూడడానికి బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను ఈ మైక్ నుంచే. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో గమనించండి. కనెక్షన్ విషయానికి వస్తే ఈజీగానే కనెక్ట్ అవుతుంది గైస్, ఏం ఇబ్బంది లేదు. అట్లా ఫోన్ కనెక్ట్ చేయగానే మైక్ ఆన్ చేయగానే వెంటనే విత్-ఇన్ సెకండ్స్ లో కనెక్ట్ అయిపోతుంది. అండ్ మనకి ఛార్జింగ్ కేస్ మీద కూడా మనకి ఎల్ఈడి డిస్ప్లే ఉంది. మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది గాయస్. గ్రీనారో S13 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. 10 మీటర్ల దూరం నుంచి రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు గ్రీనారో S13 Pro నుంచి నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేసి 10 మీటర్ల దూరం నుంచి మాట్లాడుతున్నా. వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి గాయస్. చూడండి, ఇప్పుడు 20 మీటర్స్ దూరం నుంచి మాట్లాడుతున్నా. నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేసి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఫైనల్ గా గాయస్, ఈ మైక్ ఎవరికి ఉపయోగపడుతుందంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, తక్కువ బడ్జెట్ లో ఒక మంచి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ విత్ 2 మైక్స్, 2 మైక్స్ తో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది గాయస్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఓకే, మేము రీసెంట్ గా విఎం డైలీ వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసాము. మీరు మా ఛానల్ ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.